మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇదే ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఇక దీని కారణంగా శ్రీకాకుళం జిల్లా అంతటా గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీని ప్రభావంతో భారీ వర్షాలు ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆదివారం శ్రీకాకుళం జిల్లా అంతటా 30 మండలాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఇక తీర ప్రాంత వాసులకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి కనిపించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి క్షణక్షణం పర్యవేక్షణ చేస్తున్నారు.